హాయ్ అండి. ఈరోజు వీడియోలో నార్మల్ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మనకు మెటీరియల్తో వచ్చిన ప్యాంట్ క్లాత్ని అయితే తీసుకొని ఇలా 4 లేయర్లు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. క్లోజింగ్ మన వైపు ఉంచుకొని ఓపెన్స్ ఆపోజిట్ పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఆది ప్యాంట్ ఉంటుంది కదా, ఆది ప్యాంట్ తీసుకొని మనకి కింద నడుం దగ్గర తీసుకున్న పార్ట్ కాకుండా కింద పార్ట్ అయితే ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. లెగ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకొని ఆ నెంబర్కి 1 ఇంచ్ ఖర్చు కోసం 2 ఇంచెస్ కింద ఫోల్డింగ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి. లూజ్ ప్యాంట్కి అయితే కిందన మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్కి 2 ఇంచెస్ అయితే ఉంచుకోవాలి. 2 ఇంచెస్ కో మార్కింగ్ మనకి ఆ లెగ్ పొడవు ఎంత వచ్చిందో ఆ పొడవుకి ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఇప్పుడు లెగ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. లెగ్ లూజ్ చెక్ చేసుకొని మార్క్ అయితే వేసేసుకోండి. మార్క్ వేసుకొని ఇలా లైన్లు డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనం ప్యాంట్ తీసుకొని కిస్తా పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కిస్తా పొడవు వచ్చేసి నాకు 8 ఇంచెస్ వచ్చింది. ఆ 8 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకొని ఆ చివరిని అయితే మార్క్ చేసుకున్నాను. మనకి ఆపోజిట్ ఓపెన్స్ ఉంటాయి కదా, ఓపెన్ వైపు అయితే మార్క్ చేసుకోవాలి కిస్తా లూజు. ఇప్పుడు ఈ మార్కింగ్ అంతా క్లోజింగ్ వైపు మార్క్ చేసుకోవాలి. మనం లెగ్ లూజ్ అయితే మార్క్ చేసుకున్న పక్క నుంచి మనకి ఎంత ఖర్చు కావాలనుకుంటే అంత ఖర్చు, దీనికైతే 1.5 అయితే తీసుకుంటున్నాను నేను. మనం కిస్తాలు పొడవు అది మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి మనం ఈ ఖర్చు మార్కింగ్ చేసుకున్నాం కదా లెగ్ లూజ్కి, ఈ మార్కింగ్ నుంచి ఆ చివరికి ఎలాగైతే మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి ప్యాంట్ కటింగ్. ఆది ప్యాంట్ తోటి మనకి లూజ్ ఎక్కువ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు ఆదికి ఇచ్చిన ప్యాంట్ అయితే కొంచెం సన్నగానే ఉంది కాబట్టి నేను ఇంతే తీసుకున్నాను. చూసారు కదా, చూపిస్తున్నట్టుగా మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోండి. ఇప్పుడు మీద నడుముకి దగ్గరికి బెల్ట్ వేసుకుంటాం కదా, నడుముకి ఇప్పుడు కొలత అయితే తీసుకుందాము. ఒకసారి చెక్ చేసేసుకోండి మన ఆదికి ఇచ్చిన ప్యాంటు ప్లస్ మనం కట్ చేసింది ఒకేలా ఉన్నాయో లేదో చెక్ చేసేసుకోండి. ఇప్పుడు పైన నడుము పార్ట్ కట్ చేసుకుందాం. నడుం పార్ట్ కోసం కూడా మనం కట్ చేయగా చివరిన మిగిలిన క్లాత్ తీసుకొని క్లోజింగ్లు ఉన్న వైపు మనం పెట్టుకుంటే ఎక్కువ అతుకులు పడకుండా ఉంటాయి. మన ఆది డ్రెస్ తీసుకొని చూస్తున్నారు కదా, ఇలా నేను చూపించినట్టుగా స్టిచ్చింగ్ ఎంతవరకు ఉందో పైన అయితే 1.5 ఉంచుకోండి. మనకి పైన లాడా ఎక్కించుకోవడానికి బెల్ట్ కావాలి కదా, బెల్ట్ కోసం అయితే 1.5 క్లాత్ ఉంచేసుకొని ఇలా చాలా ఈజీగా ఆది ప్యాంట్ ఉంటే కనుక ఫాస్ట్గా కూడా కటింగ్ అయిపోద్ది. దాని పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుకు ఉంచుకోండి. కిందన మీదనైతే ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచ్ ఉంచుకున్నాం కదా, ఎక్స్ట్రా ఖర్చు కోసం లూజుల సైడ్ అతుకులు వస్తాయి కదా, ఒకవైపు క్లోజింగ్ వైపు కాకుండా ఓపెన్స్ వైపు అతుకుల కోసం 2 అతుకులు అయితే వస్తాయి. క్లాత్ ఎక్కువగా ఉంటే, క్లాత్ తక్కువ ఉంటే అతుకులు ఇంకా ఎక్కువ పడతాయి. నాకైతే ఇక్కడ ఓపెన్ వైపు 2 అతుకులే వచ్చినాయి. మనకి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం ఉంచేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది ప్యాంట్ కటింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.